నమస్తే అండి. వెల్కమ్ టు మహా న్యూస్. తెలుగు జాతి గర్వాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్తున్నాయి టీటీఏ సేవా కార్యక్రమాలు. సో టీటీఏ కన్వెన్షన్ రాబోతుందండి నార్త్ కరోలినా నుండి షార్లెట్ నగరంలో. సో 17, 18, 19 జూలై 17, 18, 19వ తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఎన్నో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినీ తారల రాక, కార్పొరేట్ భాగస్వామ్యం, ప్రముఖ వైద్యుల రాకతోటి ఎక్కడా రాజీ పడకుండా సో టీటీఏ ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహించడానికి. సో దీనిలో భాగంగా అలాగే స్టార్టప్ ఫోరం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ కన్వెన్షన్ లో. సో స్టార్టప్ ఫోరం ద్వారా సో ఎంతో మంది ఔత్సాహికంగా సో వారు స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ఎంటర్ప్రీనియర్షిప్ రావాలి అనుకుంటున్న వారికి సో వారందరికీ ఎంతో ఉత్సాహంగా ఈ స్టార్టప్ ఫోరం ద్వారా వారు హెల్ప్ చేయబోతున్నారు. సో దీనికి చైర్ గా ఉన్నారు. సో టీటీఏ కన్వెన్షన్ స్టార్టప్ ఫోరం చైర్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు రఘు అలుగుబెల్లి గారు. సో వారితో మాట్లాడదామండి. మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. అసలు ఈ స్టార్టప్ ఫోరం టీటీఏ కన్వెన్షన్ లో ఏం చేయబోతుంది, సో ఎలాంటి వారికి ఎలిజిబిలిటీ ఇవ్వబోతుంది, దీని తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, సో వీటన్నిటి గురించి మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, సో లెట్స్ టాక్ విత్ హిమ్. సో హాయ్ అండి, హౌ ఆర్ యు రఘు గారు? హౌ ఆర్ యు డూయింగ్? హలో స్వాతి గారు, ఐఎమ్ డూయింగ్ వండర్ఫుల్. హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అండి. సో ఇంకా రోజులు మాత్రమే ఉన్నాయండి టీటీఏ రైట్ కన్వెన్షన్ రైట్ కి. సో చాలా మంచి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు చాలా కమిటీస్ తో మేము మాట్లాడడం జరిగింది. సో ప్రజెంట్ మేము స్టార్ట్అప్ ఫోరం దగ్గరికి రావడం జరిగింది. ఏంటండి ఈ కన్వెన్షన్ లో స్టార్ట్అప్ ఫోరం ఏం చేయబోతుంది, మీ విజన్ ఏంటి, దాని గురించి తెలియజేస్తారా కొంచెం క్లియర్ గా మాకు? షూర్ అండి. ముందుగా మహా టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం అండి. అండ్ థ్యాంక్ యూ స్వాతి గారు ఫర్ ఇంటర్వ్యూయింగ్ అస్. స్టార్టప్ ఫోరం అనేది మనకు స్టార్టప్ ఫౌండర్స్ అండ్ దెన్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లీడర్స్, బిజినెస్ మెన్స్ వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే బేసికలీ ప్రయత్నం జరుగుతుందన్నమాట స్టార్టప్ ఫోరం. సో ఈ స్టార్టప్ ఫోరం షోకేస్లో సందర్భంగా స్టార్టప్ ఫౌండర్స్, వివిధ స్టార్టప్ ఫౌండర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్ ముందు వాళ్ళు వచ్చి వాళ్ళ కంపెనీ గురించి పిచ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఒక మనము పూర్తిగా 8 to 9 minutes ఇస్తామన్నమాట పర్ కంపెనీ. వాళ్ళు వచ్చి వాళ్ళ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని సాల్వ్ చేస్తున్నారు, ఒకవేళ అటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే కంపెనీస్ వేరే కంపెనీస్ ఉంటే, ఆల్రెడీ ఉంటే వాళ్ళకంటే బెటర్గా వీళ్ళు ఏం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకటి ఫండింగ్ కోసం పిచ్ చేస్తారనమాట ఓవరాల్గా. సో మనకు దీంట్లో 2 డజన్లకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో మనం బెటర్ మార్కెట్ ఫిట్ ఇంకా వేరే ఫ్యాక్టర్స్ని బేరేజ్ చేసి మనము ఒక 12+ పార్టిసిపెంట్స్ని ఇన్వైట్ చేసామన్నమాట స్టార్టప్ పిచ్ చేయడానికి. సో వీరిలో ఒక టాప్ 3 ప్రైజెస్, టాప్ 3 విన్నర్స్ని తీసుకొని వారికి అవార్డు చేయడం జరుగుతుందన్నమాట. అదే కాకుండా నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇలాంటివి కల్పిస్తున్నాము ఈ స్టార్టప్ షోకేస్ ఫోరంలో. ఓకే. దీనికి ఏమైనా అంటే ఏజ్ లిమిట్ అలాంటి ఏమైనా పెట్టడం జరిగిందా? అంటే అంటే హై స్కూల్స్, మిడిల్ స్కూల్ ఇలా కాకుండా ఇంకా లేకపోతే కాలేజ్ అయిపోయిన వాళ్ళని ఇలా ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా అండి? లేకపోతే ఎనీ ఏజ్ గ్రూప్ కి పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పిచ్? బేసికలీ హై స్కూలర్స్కి మన టీటీఏలోనే యూత్ షార్క్ ట్యాంక్ అని ఒకటి చేస్తున్నారండి. సో వాళ్ళు హై స్కూలర్స్ అయితే వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ యూజువల్లీ మన దాంట్లో అయితే మోర్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ కొంచెం. అండ్ ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే కంపెనీ వచ్చేసి హెడ్ క్వార్టర్డ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఉండాలి. అండ్ కంపెనీ పెట్టి అట్లీస్ట్ less than 5 years అయి ఉండాలి. అండ్ కంపెనీ యాన్యువల్ రికరింగ్ రెవెన్యూ వచ్చేసి less than $2 million అయి ఉండాలన్నమాట. ఓకే. ఓకే. ఇంకా ఈ స్టార్టప్ ఫోరం కమిటీ చైర్ గా మీరున్నారు. ఇంకా మీకు మీకు హెల్పింగ్ గా ఈ కమిటీలో ఇంకా ఎవరెవరు ఉన్నారు వారి గురించి డీటెయిల్స్ తెలియజేస్తారా? యా షూర్ అండి. నేను చైర్గా ఉన్నాను. నాతో పాటు ఇంకో ఇద్దరు కో చైర్లు ఉన్నారు. బేసికల్లీ సూర్య అండ్ నందు అనమాట, నందగోపాల్ రెడ్డి కల్లు, బోత్ ఆర్ ఫ్రమ్ డాలస్. ఓకే. వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరు మెంబర్స్ ఉన్నారు, నరేష్ అండ్ నితీష్ ఫ్రమ్ అట్లాంటా. సో మేమంతా ఒక టీం లాగా ఏర్పడి ఆల్మోస్ట్ ఒక 4 months నుంచి చాలా కష్టపడి చేస్తున్నాం ఈ ప్రోగ్రాము. ఎందుకనంటే ఈచ్ అప్లికెంట్కి ఎన్నో రకాల క్వశ్చన్లు ఉంటాయి. ఏంటి, ఏ రోజు అవుతుంది, అసలు మేము ఎలిజిబుల్ అవుతామా, ఇలాంటి క్వశ్చన్స్ అని వాళ్ళతో పాటు వారితో 1-on-1 ఫోన్ కాల్ మాట్లాడుతూ వారిని ఇన్వైట్ చేస్తూ వాళ్ళకి లాజిస్టిక్స్ చూస్తూ వాళ్ళ డిజిటల్ కాంటెంట్ ఏదైతే వాళ్ళ లోగోస్ కానీ వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ వాళ్ళ పిచ్ డెక్స్ ఇవన్నీ వాల్యుయేట్ చేసి యాజ్ ఎ టీమ్ ఇవాల్యుయేట్ చేసి యునో వీ ఆల్సో కన్వే ఆల్ దీస్ థింగ్స్ టు లీడర్షిప్ అనమాట. టీటీఎస్ సీనియర్ లీడర్షిప్ని వాళ్ళని కూడా ఇన్ఫార్మ్డ్గా ఉంచి చేసే ప్రయత్నం జరుగుతుందన్నమాట.
సో ఇన్వెస్టర్స్ ఎంతమంది వచ్చే అవకాశం ఉందండి ఈ స్టార్టప్ దానికి? ఇప్పుడు ఐ మైసెల్ఫ్ ఐ రన్ ఏ ఐటీ స్టాఫింగ్ కంపెనీ అనండి. అది కాకుండా నేను స్టార్టప్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాను. నాతో పాటు టీటీఏ బోర్డ్లోనే ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఐటీ కంపెనీస్ బేసికల్లీ. వారితో పాటు ఇంకా మనకు చాలా కంపెనీస్, చాలా ఇన్వెస్టర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వీసీ కంపెనీస్ అని అంటే డాలస్ వెంచర్ క్యాపిటల్ ఒక ప్రముఖ వెంచర్ క్యాపిటల్ కంపెనీ, అండ్ సియాటిల్ వెంచర్ క్యాపిటల్ అని ఇట్ ఈస్ లెడ్ బై ఆర్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు. అండ్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అని ఇట్ ఈస్ లెడ్ బై మహేందర్ ముస్కు గారు. హీస్ ఫ్రమ్ న్యూ జెర్సీ. ఐ థింక్ యూ మే నో హిమ్ వెరీ వెల్. అండ్ దెన్ ర్యాపిడ్ ఐటీ వెంచర్ క్యాపిటల్ అని ఇట్ ఈస్ లెడ్ బై మిస్టర్ గౌతమ్ గోలి గారు. హీస్ ఫ్రమ్ అట్లాంటా. వారు కాకుండా వీరు కాకుండా ఇంకా చాలామంది ఐటీ కంపెనీ వ్యవస్థాపకుల్ని కూడా ఎంగేజ్ చేయడం జరుగుతుందనండి. సో ఆ టైంకి ఆ బ్రేక్అవుట్ సెషన్లో వీరందరూ ఉండి బేసికల్లీ జడ్జింగ్ ప్యానల్, వీసీ జడ్జింగ్ ప్యానల్ ప్లస్ వారితో పాటు ఈ ఐటీ కంపెనీ ఓనర్స్ కానీ, టెక్ కంపెనీ ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. మొత్తం టైం డ్యూరేషన్ ఎంత అండి? సో ఈ స్టార్ట్అప్ ఫోరం, ఈ పిచ్ కాంపిటీషన్ మొత్తం 12 మెంబర్స్ ని మీరు షార్ట్ లిస్ట్ చేసినట్టు చెప్పడం జరిగింది కదా. సో ఆ ఇంకా ఈ టైం కాకుండా ఇంకా ఏమైనా మెయిన్ స్టేజ్ టైం కానీ ఇంకా అలాట్ చేయడం జరిగిందా? అంటే ఎవరైతే విన్నర్స్ ఉంటారో సో అప్పుడే అనౌన్స్ చేయడం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఆ నెక్స్ట్ ప్రాసెస్ అనేది? సో మనకు ఈ ప్రోగ్రామ్ వచ్చేసి జూలై 18th రోజు మధ్యాహ్నం 1 నుంచి 4 వరకు అవుతుందండి, 3 గంటల టైం. సో ఫస్ట్ ఓపెనింగ్ బేసికల్లీ అంటే స్టార్టప్ ఎలా రన్ అవుతుంది, ఆ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ ఎ చైర్. అండ్ దెన్ ఫాలోడ్ బై డాలస్ వెంచర్ క్యాపిటల్, ఈ ప్రోగ్రామ్కి వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ అనమాట. సో డాలస్ వెంచర్ క్యాపిటల్ నుంచి వారి వైస్ ప్రెసిడెంట్ రాజు గారు వచ్చి వారు ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దే ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ సో మెనీ స్టార్టప్స్. సో వారు ఇచ్చే ఓపెనింగ్ రిమార్క్స్ కూడా ఈ స్టార్టప్ ఫౌండర్స్కి ఎంతో యూస్ఫుల్ ఉంటాయి. అండ్ ఫాలోడ్ బై మనకు 12 to 13 కంపెనీస్ పిచ్ చేస్తారనమాట, రైట్? సో ఈచ్ ఆఫ్ ద కంపెనీ మనము 6 minutes పిచ్చింగ్కి అండ్ 3 minutes వీసీ ప్యానల్ క్వశ్చన్స్కి అనమాట. సో ఆల్మోస్ట్ అక్కడ ఒక 2 hours కన్జ్యూమ్ అవుతుంది. అండ్ దెన్ ఫాలోడ్ బై మనము బేసికల్లీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆ హాల్లోనే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా ఒక 3 hours వరకు అయితే మనకు పట్టొచ్చండి ఓవరాల్ ప్రోగ్రామ్కి. అలాగే రఘు గారు, సో అంటే ఒక ఐడియాకి మాత్రమే, అంటే వాళ్ళ ఐడియాని మాత్రమే మీరు చూడడం జరుగుతుందా, లేకపోతే ఇంకా ఏ ఎలిమెంట్స్ ని మీరు వాళ్ళ పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది వాళ్ళ పిచ్ వినేటప్పుడు మీరు? సో ఇప్పుడు మనకు ఈ 13 మంది పార్టిసిపెంట్స్లో అన్ని రకాల స్టేజెస్లో ఉన్నవారు ఉన్నారండి. బేసికలీ ఒక స్టార్టప్ ఒక ఐడియేషన్ ఫేజ్లో ఉంటుంది, ఒక బూట్ స్ట్రాప్డ్ అంటే ఐడియేషన్ నుంచి వర్క్ జరిగి బూట్ స్ట్రాప్డ్ సెల్ఫ్ ఫండెడ్ ఫేజ్లో ఉంటుంది. ఇంకొకటి దాని నెక్స్ట్ లెవెల్ ఏంటి అని అంటే ఫండింగ్ రేజ్ చేయడం అనమాట. ఒక 500K, $1 million, $2 million ఇలాంటి కంపెనీస్ కూడా వస్తున్నాయి అనమాట అన్ని. సో బేసికల్లీ వీసీ జడ్జింగ్ ప్యానల్ ఏంటి అని అంటే కంపెనీ ఇంట్రొడక్షన్, కంపెనీ ఫౌండర్, వాళ్ళ ట్రాక్ రికార్డ్, ఐడియా ఎలా ఉంది. ఎప్పుడైనా ఒక స్టార్టప్ దే షుడ్ బి సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ యూనో ఆన్ ఆన్ ఏ యూనిక్ వే. బేసికల్లీ ఒకవేళ యూనిక్ వే లేకపోయినా మార్కెట్లో వేరే వాళ్ళు ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉన్నా సరే మనం ఎంత బెటర్గా ఎంత ఎంత ఆప్టిమైజ్డ్గా ఆ సొల్యూషన్ ఇస్తున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో వారి ఫండింగ్ ఎగ్జాక్ట్లీ. స్టేటస్ ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ అన్నీ మనము వెయిటెడ్ యావరేజ్ లాగా వేసుకొని రివ్యూ చేసి జడ్జ్ చేస్తారండి మన జడ్జింగ్ ప్యానల్లో. వావ్, సూపర్ సూపర్ అండి. ఇంకా కన్వెన్షన్ గురించి ఇంకా వేరే వేరే కమిటీలలో మీరు ఏమైనా వర్క్ చేయడం జరుగుతుందా? ఏ ఏ కమిటీలతోటి కలిసి మీరు వర్క్ చేస్తున్నారు ఇంకా? ఆల్దో ఇప్పుడు మేము ఓన్లీ స్టార్టప్ షోకేస్లో వర్క్ చేస్తున్నా సరే మేము ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కమిటీ తోటి వర్క్ చేయాలి, బ్యాంక్వెట్, హాస్పిటాలిటీ, ఎందుకనంటే వీళ్ళందరికీ లాజిస్టిక్స్ చూడడానికి. ఆల్దో యా. మేము ఒక్క కమిటీలోనే చేస్తున్నా సరే వీ నీడ్ టు వర్క్ విత్ ఫ్యూ అదర్ కమిటీస్ బేసికల్లీ, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్ ఉంటుంది కాబట్టి. ఎస్. ఏవి సైలోస్లో వర్క్ చేయకుండా ఒకరితోటి ఒకరు అనుసంధానం చేస్తూ మనం వర్క్ చేయాలన్నమాట. బట్ యా, వీళ్ళందరితోటి వర్క్ చేస్తున్నాం మనం. డూ యూ హ్యావ్ ఎనీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండి, అంటే ఇలాంటి స్టార్టప్లకు వర్క్ చేయడం కానీ? సో ఒకవేళ ఉంటే అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, లేకపోతే ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తున్నారు?
నేను స్టార్టప్స్ తోటి డైరెక్ట్గా పని చేయలేదు, బట్ నేను ఐటీ సర్వ్లో నేషనల్ బోర్డ్ మెంబర్ అండ్ స్పాన్సర్షిప్ చైర్గా ఉన్నాను. ఈ ఇయర్ ఉన్నాను, లాస్ట్ ఇయర్ ఉన్నాను. యాజ్ ఓకే. పార్ట్ ఆఫ్ దాట్ ఐ సీ లైక్ అంటే ఇప్పుడు మీరు ఐటీ సర్వ్ చూస్తే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ టెక్ ఆర్గనైజేషన్. మనకు ఈ సంస్థలు చూస్తే కల్చరల్ ఆర్గనైజేషన్. సో నేను అక్కడ పని చేసి ఉన్నాను కాబట్టి కొంచెం అక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ యూజ్ చేయడానికి, ఇక్కడ లెవరేజ్ చేయడానికి నాకు యూజ్ అయిందనమాట. ఎంతకాలం నుంచి మీరు టీటీఏ తోటి అసోసియేట్ అయి ఉన్నారండి? నేను గత 4 సంవత్సరాల నుంచి టీటీఏ తోటి అసోసియేట్ అయి ఉన్నానండి. మా మొదటి 2 సంవత్సరాలు రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా టాంపా విభాగానికి చేశాను. అండ్ దెన్ ఫాలోడ్ బై ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నాను అనమాట ఈ 2 సంవత్సరాలు టాంపా ఫ్లోడాకి. ఓకే. సో వాట్ ఇన్స్పైర్డ్ యూ మోర్ అండి? అంటే టీటీఏ తోటి అసోసియేట్ అవ్వడానికి ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ రీజన్ ఎనీథింగ్? మనకు ఇలాంటి ఆర్గనైజేషన్స్, ఇలాంటి సంఘాలలోకి వచ్చేది సేవ చేయాలనే భావం, సేవ చేయాలనే దృక్పథం ఉంటే వస్తామండి బేసికలీ. మనం ఒక్కరము ఏదో సేవ చేద్దామనే ఆలోచన ఉంటుంది, కానీ ఎక్కడ చేయాలో ఏం చేయాలో అర్థం కాదు బేసికలీ. మనం ఇలాంటి ఆర్గనైజేషన్కి వచ్చినప్పుడు ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్ ఉంటుంది, ఒక మార్గం ఉంటుంది. ఎందుకనంటే వీళ్ళు ఆల్రెడీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేసి ఉంటారు. మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితేనేమి, బ్లడ్ డిస్ట్రిబ్యూషన్ అయితేనేమి, ఆర్ ఇండియాకి వెళ్ళి సేవా డేస్ అని చెప్పేసి మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము. బేసికల్లీ వి ఈవెంట్ ఆల్మోస్ట్ 10+ డిస్ట్రిక్ట్స్, టౌన్స్, విలేజెస్కి వెళ్ళాము. ఆర్టిఫిషియల్ లిమ్స్ డిస్ట్రిబ్యూషన్, మెడికల్ క్యాంప్స్, క్యాన్సర్ క్యాంప్స్, ఇట్లా రకరకాలుగా చేశారనమాట. అందులో నేను పాల్పంచుకున్నాను. నాకు చాలా ఫుల్ఫిల్లింగ్ అనిపించింది అనమాట. సో ఇలాంటి ఆర్గనైజేషన్లో వచ్చి పనిచేయడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఇదే అనండి. సేవ చేయడానికి ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది. అండ్ దాంట్లో మనం యాజ్ ఎ పార్టిసిపెంట్గా ఉండడానికి ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ, ఐఎమ్ హానర్డ్ టు బి హియర్. ఓకే. ఓకే రఘు గారు. సో ఈ స్టార్టప్ ఫోరంకి వచ్చేసరికి అంటే అనుభవజ్ఞులైన అడ్వైజర్స్ ఉన్నారు టీటీఏలో. సో మంచి నాయకత్వం ఉంది. సో వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇవ్వడం జరిగిందా? ఇలా ఉంటే బాగుంటుంది స్టార్టప్ ఫోరం అని, లేకపోతే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ హోల్ అండ్ సోల్ గా మీకు ఇచ్చేసి రఘు ఇలా చేసేసాయి స్టార్టప్ ఫోరం అని చెప్పేసి మీకు చెప్పడం జరిగిందా? సో ఎలా ఇది అంటే స్టార్ట్ వాళ్ళు అయింది అసలు? దే హ్యావ్ ట్రస్టెడ్ మై విజన్ బేసికలీ. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ ఆల్వేస్ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. నేను మా కన్వీనర్ ప్రవీణ్ చింత గారు కానీ, మా ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది గారు కానీ, మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ గారు కానీ, అడ్వైజరీ కౌన్సిల్ కో చైర్ మోహన్ గారితో కానీ ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ, అన్న ఇలా చేస్తే బాగుంటుంది అని అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడము, ఇలా కాదు అలా ట్రై చేయని చెప్పడము. ఆల్దో లైక్ గ్రౌండ్ లెవెల్ వర్క్ మనం చేసినా సరే ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం, రివ్యూ తీసుకోవడం, వేరే టీం మెంబర్స్ తోటి కలిసి పని చేయడం జరుగుతుందండి. ఓకే. సో ఈసారి కన్వెన్షన్ కి సో ఎంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనము లాస్ట్ ఇయర్ సియాటల్ టీటీఏ సియాటల్ కన్వెన్షన్లో అయితే దాదాపు 17 నుంచి 18 వేల వరకు వచ్చారు. దాన్ని ఎస్పెషల్లీ షార్లెట్ జియోగ్రఫికల్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. మనకు నార్త్ ఈస్ట్లో చూస్తే న్యూ జెర్సీ, పెన్సిల్వేనియా, న్యూయార్క్, ఈ 3 రాష్ట్రాలు కవర్ చేస్తూ ఇటు నార్త్ అండ్ సౌత్ క్యారోలినాస్, సౌత్లో చూస్తే మనకు అట్లాంటా, జార్జియా అండ్ ఫ్లోరిడా. సో కింది నుంచి మీది వరకు మనకు నార్త్ నుంచి సౌత్ వరకు ఈ బెల్ట్ అంతా కవర్ అవుతుంది కాబట్టి నేను మోర్ దెన్ 20,000 మెంబర్స్ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఈ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు మీరు స్పెషల్ గా ఎలాంటి క్రైటీరియాని ఫాలో అవడం జరిగిందండి? సో స్టార్టప్ కమిటీకి సంబంధించి. స్టార్టప్ కమిటీకి సంబంధించి బేసికల్లీ వాళ్ళు ఎంత ఇన్నోవేటివ్గా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ ఆల్రెడీ సొల్యూషన్ మార్కెట్లో ఉంటే దానికంటే వీళ్ళ సొల్యూషన్ ఎంత బెటర్గా ఉన్నది, అండ్ వాళ్ళ ఫండింగ్ స్టేటస్ ఏంటి, ఎంత వర్క్ అయింది బేసికల్లీ, అండ్ ఫౌండర్స్ క్రెడిబిలిటీ ఏంటి, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ మనం రీసెర్చ్ చేసి మనకు 2 డజన్లకు పైగా అప్లికేషన్లు వస్తే వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి మనకు డజన్ అప్లికేషన్ వరకు సెలెక్ట్ చేయడం జరిగిందండి. సూపర్ సూపర్ అండి. సో ఈ కన్వెన్షన్ కి సంబంధించి ఆ, మీకు మీ కమిటీ కో చైర్స్ ఉన్నారు కదా, సో వారి దగ్గర నుంచి హెల్ప్ ఏ విధంగా అనిపిస్తుంది? సో వారు ఎంతవరకు మీకు సహాయపడుతున్నారు? మేము ఆల్మోస్ట్ ఒక మంచి టీమ్ లాగా వర్క్ చేస్తామండి బేసికల్లీ. ఒకరోజు నాకు యాజ్ అ స్టార్టప్ ఫోరం చైర్ లాగా నాకు ఎవరైనా రీచ్ అవుట్ అయితే, ఒకవేళ నేను బిజీగా ఉంటే నేను మా కో చైర్స్కి ఇచ్చి ఐ ఆస్ దెమ్ టు ఫాలో అప్ ఆన్ దోస్ లీడ్స్ అండ్ సక్సెస్ఫుల్గా మాట్లాడి వాళ్ళని షార్లెట్ కన్వెన్షన్కి తీసుకురావడం జరిగిందనమాట.
సో ఇట్స్ వన్ ఫ్యామిలీ వన్ టీమ్. సో ఆ యాంగిల్లో మేమందరం వర్క్ చేసాము. సూపర్ అండి. ఎంతో మంది ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు ఈ టీటీఏ కన్వెన్షన్ కి రావడానికి. ఎన్నో అద్భుత కార్యక్రమాలు ఉండబోతున్నాయి. అందులో భాగంగా సో స్టార్ట్అప్ ఫోరం కూడా ఒకటి. సో ఔత్సాహికంగా ఎదురు చూసే వాళ్ళు, సో కొత్తగా కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు, న్యూ ఐడియాస్ తోని ఉన్న వాళ్ళు, సో అలాగే ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ చేసి ఇంకా దాన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకునే వారు ఎంతో మంది ఉన్నారు. సో కొంతమంది టీటీఏ కన్వెన్షన్ కి రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళకి స్టార్ట్అప్ ఫోరం గురించి ఈ స్టార్ట్అప్ ఫోరంలో ఇన్వైట్ చేయాలి అనుకుంటే మీరు సో మహా న్యూస్ వేదికగా సో హౌ డు యూ గోయింగ్ టు ఇన్వైట్? షూర్ అండి. అమెరికాలో ఎంతోమంది తెలుగువారు ఉన్నారు, ఎంతోమంది నైపుణ్యం గల తెలుగువారు ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో ఒక స్టార్టప్ ఐడియా ఉంటుంది, కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఐడియా పెద్దగా ఉండకపోవచ్చు. బట్ అట్లీస్ట్ మీరు ప్రజెంట్ చేయకపోయినా సరే రీచ్ అవుట్ టు అస్. మీరు వచ్చి ఆ బ్రేక్అవుట్ రూమ్లో వేరే స్టార్టప్ ఫౌండర్స్ ఎలా చేశారు, ఏం చేశారు, ఆ స్టార్టప్ పిచెస్ని, ప్రెజెంటేషన్స్ని చూసి మీకు నేర్చుకునే అవకాశం చాలా ఉంటుంది. అక్కడ ఉన్న స్టార్టప్ ఫౌండర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్, బిజినెస్ మెన్స్ అండ్ ఆర్గనైజేషనల్ లీడర్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లీడర్స్, వీళ్ళందరితోటి మీకు మాట్లాడే గొప్ప అవకాశం దొరుకుతుంది. సో డోంట్ మిస్ ఇట్ అండి. మీరు పార్టిసిపేట్ చేయలేకపోయినా సరే అట్లీస్ట్ వచ్చి యాజ్ అన్ అటెండీ చూడండి. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే, ఆల్దో మనం వెరీ అడ్వాన్స్డ్ ఫేజెస్ ఆఫ్ కన్వెన్షన్లో ఉన్నా సరే మాకు రీచ్ అవుట్ అవ్వండి. మీ ఐడియా మంచిగా ఉండి, మీ ఐడియా ఒక గొప్ప ప్రాబ్లమ్ని ఇన్నోవేటివ్ వేలో సాల్వ్ చేస్తుంది అని అంటే మేము తప్పకుండా మిమ్మల్ని అకామిడేట్ చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘు అరుగుబెల్లి గారు. సో మహా న్యూస్ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యి టీటీఏ కన్వెన్షన్ గురించి, ఎస్పెషల్లీ స్టార్ట్అప్ ఫోరం గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదండి. సో ప్రతి చిన్న విషయాన్ని ఒక మధురానుభూతిగా మలచడానికి టీటీఏ ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది ఈ కన్వెన్షన్ లో. అదే విధంగా ఎన్నో ఆపర్చునిటీస్ ని మనకి కల్పించడానికి కూడా సో ఇలా స్టార్ట్అప్ ఫోరం లాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అని చెబుతున్నారు. సో ఔత్సాహికంగా ఉన్నవారు, సో కొత్తగా కంపెనీ స్టార్ట్ చేయాలి లేక న్యూ ఐడియాస్ తోటి ఉన్నవాళ్ళు, సో ఫండింగ్ కోసం ఎదురు చూసేవాళ్ళు, సో ఇది మంచి వేదిక కాబోతుంది వారందరికీ. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. సో వారంతా అన్ని ఏర్పాట్లు చేసుకొని మీకోసం వెయిట్ చేస్తున్నారు టీటీఏ కన్వెన్షన్ లో. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.